ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ ఇక్కడ రీల్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇదే సాంగ్ చాలా అంటే చాలా రోజుల నుంచి ట్రెండింగ్లో ఉంది. బాయ్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఒకసారి డెమో చూడండి ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే. ఓకే. డెమో అయితే చూస్తున్నారు కదా. నేను కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తుందని మ్యూట్లో పెట్టాను. ప్రతిదీ అని కాదు, కొన్ని సాంగ్స్ అయితే ట్రెండింగ్లో ఉన్న వాటిని మ్యూట్లో పెట్టేస్తాను. ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, కంపల్సరీగా వాళ్ళు వేస్తారు కాబట్టి నేను మ్యూట్లో పెట్టేస్తాను. ఓకే. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో వెళ్ళేసి చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. ఇంకోటి వచ్చేసి మీరు డెమోలో 3D అని చూస్తున్నారు కదా, ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపిస్తాను చూడండి. సో ఇదే 3D నేను వింక్ యాప్ నుంచి బ్యాక్గ్రౌండ్ అనేది ఇంక్రీజ్ చేద్దామని అనుకున్నా, కానీ అక్కడ వింక్ యాప్లో కొద్దిగా ప్రాబ్లం అనేది వస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. కానీ వింక్ యాప్ అనేది ఈ మధ్య అయితే ట్రెండింగ్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇందులో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ నాకు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకొని సాల్వ్ చేసుకొని మీకైతే నెక్స్ట్ వీడియోలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ లింక్ కూడా. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో సింపుల్ స్వీట్ అండ్ షాడోలో చెప్పేస్తాను. ఓకే. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. సో ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు కెమెరాని ఆన్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తుంటే మీకు చందు అన్న ఫోటో అయితే ఉంటుంది 3Dలో చూడండి ఈ విధంగా. ఓకే. ఈ ఫంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే. ఇలా డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఫోటో ఉంటుంది, మీ యొక్క ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అని ఫిల్లో వెళ్ళేసి ఇక్కడ సింపుల్గా నేను ఒక ఫోటో అయితే రీప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే. నేను సింపుల్ ఈ ఫోటో అయితే రీప్లే చేస్తున్నాను చూడండి ఇలా. ఓకే. ఒకవేళ మీకు టెక్స్ట్ అనేది అంత మ్యాచింగ్ కాకపోతే కలర్ అనేది మీరు టెక్స్ట్లో వెళ్ళేసి కలర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే. ఇక్కడ ఈ విధంగా మీకు అడ్జస్ట్ కాకపోతే టెక్స్ట్ అనేది నేను ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోని కొద్దిగా ఈ విధంగా అయితే రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్కి ఇలా జరపండి మీరు. ఓకే. లేకుంటే సైజ్ అయినా కొద్దిగా తక్కువ చేసుకోండి చూడండి, మీకు ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది చూడండి. ఓకే. ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇక్కడ 3Dలో. ఓకే. చాలామంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతున్నారు, సో మీరు జాగ్రత్తగా వినండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. బ్యాక్ వచ్చేద్దాం. మీకు ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అనేది ఒకటి 2 ఇచ్చాను మీకు ఈ విధంగా. స్టార్టింగ్ షేక్ ఎఫెక్ట్ ఒకటి కాపీలేట్ చేసుకోండి. సో ఇక్కడ కూడా చిన్న చెప్పాలి మీకు ఏంటంటే కెమెరాని ఆన్ చేసుకోండి ఫస్ట్. ఓకే. స్టార్టింగ్లో ఈ ఎఫెక్ట్ అనేది ట్రై చేయండి ఈ విధంగా. ఇక్కడ యాంగిల్ ఉంది కదా, సో ఈ యాంగిల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన యాంగిల్ సైడ్ అయితే మీరు ఈ విధంగా అయితే సెట్టింగ్ అనేది చేసుకోండి చాలా ఈజీగా. కన్ఫ్యూజ్ కాకండి, మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి మేము ముందుకు వస్తాను. జై హింద్.